హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ గైడ్స్. ఫ్రెండ్స్, స్నేక్ సీజన్ వచ్చేసింది. మనం గత 2-3 వీడియోల నుంచి మనం ఫ్రాక్స్ కోసం డిస్కషన్ చేసుకుంటున్నాం. మన దగ్గర ఉన్న ఐటమ్స్ కోసం చూసుకుంటున్నాం. గత వీడియోలోని మనం 86 రకాల ఫ్రాక్స్ కోసం చూసుకున్నాం, మాట్లాడుకున్నాం. కేటలాగ్లో కూడా మెన్షన్ అయిపోయి ఉంది. ఈ వీడియోలో ప్రత్యేకించి 120 రకాల ఫ్రాగులు 120 రకాల ఫ్రాగులు ఆల్రెడీ మన కేటలాగ్లో మెన్షన్ అయిపోయి ఉన్నాయి. కొన్ని ఫ్రాగులు మళ్ళీ రాత్రి స్టాక్ వచ్చింది. ఈ ఈ వీడియో స్పెషల్ ఏంటంటే, ఇప్పటి వరకు వచ్చి మన షాపులో ఇలాంటి మోడల్, ఇలాంటి డిజైన్ ఫ్రాక్స్ ఎప్పుడూ రాలేదు. ఇదే ఫస్ట్ టైం రావడం. 120 రకాల ఫ్రాగులు 9 గ్రాముల కాడ నుంచి 25 గ్రాముల వరకు, మొత్తం ఆల్మోస్ట్ 9 గ్రాముల నుంచి 25 గ్రాముల వరకు 120 రకాల ఫ్రాగులు, 1000 ఫ్రాగులు అనమాట. మొత్తం అన్ని కలిపి 1000 ఫ్రాగులు మొత్తం మన కేటలాగ్లో ఉన్నాయి, మన షాప్లో ఉన్నాయి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా మరి మన షాప్లోకి కొత్త కొత్త మోడల్స్ వచ్చాను కదా. షాపులో ఇంతకుముందు ఎప్పుడు రాని ఐటమ్స్ కూడా వచ్చినాయి. నేను ఇక్కడ డిస్ప్లే పెడుతుంటాను. చక్కగా 1 by 1 చాలా చక్కగా చూడండి మొత్తం అన్ని. ఫస్ట్ నేను చూపిస్తాను ఫ్రాకు. ఈ ఫ్రాక్ చూడండి ఒకసారి. ఈ ఫ్రాకుల్లో బిల్ క్వాలిటీ ఏంటి, మెటీరియల్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, డిజైన్ పరంగా మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం కదా. ఈ బబుల్స్, ఈ మామూలుగా బాడీ మీద వచ్చిన బబుల్స్ అని కానీ నెంబర్ 1గా వచ్చినాయండి. ఇవన్నీ కూడాను మొత్తం ఈ కొరమేన్ సీజన్కి మన కంపెనీ వాళ్ళు ఏంటంటే కొత్త కొత్త మోడల్స్ తీసుకురావడమే కాకుండా కొరమేను ఏ సైజు ఫ్రాగుని కరెక్ట్గా క్యాచ్ చేస్తుంది అంటే, ఆ ఏ సైజు, ఈ ఆకారం పెద్దగా ఉంటే క్యాచ్ చేస్తుందా, చిన్నగా ఉంటే క్యాచ్ చేస్తుందా అనేది చూసి మెన్షన్ చేసి బాగా డిజైన్ తయారు చేసి బాగా డిజైన్ తోటి ఈసారి ఫ్రాక్స్ వచ్చినాయి. మొత్తం 100 గ్రాముల కొరమేను కూడా ఈజీగా మింగేసే టైపు మొత్తం అన్ని డిజైన్ తయారైంది. హుక్స్ కానీ, రబ్బర్ క్వాలిటీ కానీ, ఇట్లా మొత్తం డిజైన్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ నెంబర్ 1గా ఉన్నాయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఫ్రాక్ వచ్చి ఒకసారి చూడండి. దీని దగ్గరగా మొత్తం ఇక్కడ పెడుతున్నాను, మొత్తం క్లియర్గా చూడండి ఒకసారి దీని బిల్ క్వాలిటీ చూడండి. మొత్తం నెత్తి మీద మొత్తం అన్ని కూడా బాడీ షేప్ మీద ఈ కళ్ళు బయటికి పొడుచుకొని రావడం ఏంటి, ఈ బబుల్స్ ఉంటాయి కనిపిస్తున్నాయి. దగ్గరగా చూడండి. ఈ బబుల్స్ ఉండటం ఏంటి, హెవీ షార్ప్నెస్, మొత్తం రబ్బర్ క్వాలిటీ మొత్తం అంతా ఎంత స్మూత్గా ఉండటం ఏంటి. మళ్ళీ బ్యాక్ సైడ్ సేమ్ బబుల్స్, బ్యాక్ సైడ్ కూడా మొత్తం చూడండి బబుల్స్, మొత్తం అన్ని బబుల్స్ రావడం ఏంటి, మొత్తం అన్ని కూడా ఎక్సలెంట్గా ఇచ్చారనమాట. ఈ ఫ్రాక్ వచ్చి ఈ సుమారుగా 13 గ్రాములు ఉంటుందండి. ఈ ఫ్రాక్ వచ్చి 13 గ్రాములు అంటే మంచిగా ఇది అనమాట. మనకి లాంగ్ కాస్టింగ్ వెళ్తానికి మన అన్నిటికి కూడా బాగుంటుంది. సైజు కూడా వచ్చి ఇదిగో నా ఏలు పెడుతున్నాను చూడండి. ఈ ఫ్రాక్ మీద నా ఏలు పెడుతుంటే మూసుకుపోతుంది ఫ్రాకు. అంటే కరెక్ట్ సైజు అనమాట. కొరమేను 100 గ్రాములు కానించి 5 కేజీలు ఉన్నా 8 కేజీలు ఉన్నా సరే కరెక్ట్గా మింగేద్ది అనమాట. ఈ కొరమేను ఇదిగో చూడండి. ఇంత సైజు కొరమేను, ఇంత సైజు నూరున్న కొరమేను కూడా ఈజీగా మింగేస్తుంది. ఈ వీటి రేటు వచ్చి 100 రూపాయలు, 110 రూపాయలు, 120 రూపాయలు, 170 రూపాయలు, 180 రూపాయలు మొత్తం ఇలా మెన్షన్ అయినాయి. మొత్తం ఈ ఫ్రాగులు వీటి రేటు మొత్తం అన్ని ఇప్పుడు 1 by 1 చెప్తాను. ఒకసారి ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఫ్రాగ్ చూసుకున్నారు కదా. ఈ ఫ్రాగ్ వచ్చి 13 గ్రాములు. ఈ ఫ్రాగ్ వచ్చి 13 గ్రాములు. ఇది రేట్ వచ్చి 110 రూపాయలు. ఈ ఫ్రాక్ రేట్ వచ్చి 110 రూపాయలు. ఈ మోడల్లోని ఇంకేం వచ్చినాయో ఇక్కడ స్పీడ్గా పెట్టేస్తున్నాను చూస్తున్నాను. ఒకసారి చూడండి, ఒకసారి స్పీడ్ పెట్టేస్తున్నాను. గ్రీన్ కలరు మొత్తం బబుల్సే, మొత్తం అన్ని కూడా బబుల్సే. 13 గ్రాములే మొత్తం. ఎంత షార్ప్, ఎంత బిల్ క్వాలిటీ బాగుంది చూడండి ఒకసారి, రబ్బర్ క్వాలిటీ. తర్వాత బ్యాక్ సైడ్ కూడా బబుల్ కాదు. మొత్తం ఇది కూడా 13 గ్రాములే. 110 రూపాయల ఐటమ్స్ అన్ని మొత్తం చూపించేస్తున్నాను మీకు ఇంకా కన్ఫ్యూజ్ అవ్వకుండా. చూడండి సేమ్ బబుల్సే మొత్తం. చూడండి బిల్ క్వాలిటీ, రబ్బర్ క్వాలిటీ చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇది బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్. ఓకేనా? చూసి బబుల్స్ కనిపిస్తున్నాయి మీకు. దగ్గరికి పెడుతున్నాను చూడండి. మొత్తం బబుల్స్ కనిపిస్తున్నాయా అంటే రియల్ ఫ్రాక్ ఎలాగ ఉంటాయో అలాగ ఉన్నాయన్నమాట. మొత్తం ఫ్రంట్ బ్యాక్ కూడా రియల్ ఫ్రాక్ ఉన్నట్టే ఉన్నాయి. ఓకే, అదో మోడల్. తర్వాత ఇదో మోడల్ గ్రీన్లోనే మొత్తం. ఇది కూడా చూడండి ఒకసారి. ఫ్రంట్, నెక్స్ట్ వచ్చి బ్యాక్ సైడ్. ఓకే, నెక్స్ట్ ఫ్రంట్. ఓకే, బ్యాక్ సైడ్. ఓకే, ఫ్రంట్. ఇది ఒక మోడల్. ఈ మోడల్ వచ్చి గతంలోని ఇందులో పెద్ద సైజు వచ్చినాయి, గుర్తున్నాయా? మన దగ్గరికి వచ్చి పెద్ద సైజు వస్తే అన్న ఇందులో మన చిన్న సైజు ఉంటే బాగుందన్న అన్నారు. గుర్తుందా? మా షాప్ దగ్గరకు వచ్చిన కస్టమర్స్ అన్నారు, గుర్తుందా? ఒకసారి ఈ ఫ్రాక్ చూసి గుర్తుపట్టండి ఒకసారి.
అన్న ఇందులో చిన్న సైజు ఉంటే ఎక్సలెంట్గా వర్క్ అవుతుందని మనకు అన్నారు, అందుకనే వచ్చినాయి. ఇది కూడా 13 గ్రాములే. ఒకసారి ఇక్కడ పెడుతున్నాను చూడండి ఒకసారి. మొత్తం ఫ్రంట్ అంతా కూడా డిజైన్ ఎలాగుంటుంది, బ్యాక్ సైడ్ అంతా కూడా ఎలాగుంటుంది, మొత్తం రబ్బర్ క్వాలిటీ, మొత్తం అంతా కూడాను రబ్బర్ క్వాలిటీ మొత్తం స్మూత్గా ఉంటుంది అనమాట. ఇది కూడా 110 రూపాయలే. మొత్తం నేను రేటు మార్చి చెప్పే వరకు మొత్తం 110 రూపాయలే చూపిస్తున్నాను. ఇది చూసారా, ఇదో మోడల్. ఇది మొత్తం ఇది కూడాను ఫ్రంట్, నెక్స్ట్ బ్యాక్ సైడ్. ఓకేనా, ఇదో మోడల్. బ్లాక్ ఇదో మోడల్. ఫ్రంట్ ఈ మొత్తం అన్నీ కూడాను చిన్న చిన్న పార్టికల్స్ వచ్చినాయి చూసారా, మొత్తం అన్నీ కూడాను ఫ్రంట్, నెక్స్ట్ బ్యాక్ సైడ్. ఓకేనా, నెక్స్ట్ ఫ్రంట్, ఓకేనా, బ్యాక్ సైడ్. ఇవన్నీ 13 గ్రాములే. నేను చూపించే అన్నీ కూడాను 13 గ్రాములే. 13 గ్రాములు. నెక్స్ట్ అన్నీ కూడాను 110 రూపాయలే మొత్తం అన్నీ. చూసారా, ఇది రబ్బర్ క్వాలిటీ మొత్తం అంతా, ఫ్రంట్ బ్యాక్ సైడ్. ఓకే, నెక్స్ట్ వచ్చి ఫ్రంట్. ఈ లుకానాలో వచ్చింది డిజైన్ గుర్తుందండి మీకు? దీని ఐస్ పార్టికల్స్ ఒకసారి చూడండి. మీకు ఐస్ పార్టికల్స్ ఒకసారి చూస్తే మీకు లెక్క వచ్చేస్తుంది మీకు ఎంత రియల్ ఎస్టేట్గా ఉన్నాయో. వీటికి ఏం చేస్తారంటే మీరు మన స్పీడ్ గమ్ ఉంటుంది కదా, 5 రూపాయల స్పీడ్ గమ్ ఉంటుంది చూడండి. ఈ కంటి మీద ఇక్కడ ఒక డ్రాపు, ఇక్కడ ఒక డ్రాపు, తర్వాత ఈ లడ్డు మీద ఒక డ్రాపు చేయండి. అప్పుడు ఏమవుద్దంటే ఈ ఇంకా ఐస్ ఓడవు, ఇంకా కళ్ళు ఓడవు, ఇంకా అలా ఉండిపోతాయి. ఓకేనా, ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఇది వచ్చి 13 గ్రాములే. ఫ్రంట్ బ్యాక్. దీనికి మళ్ళీ వీటన్నిటికీ డిజైన్గా చూడండి, కాళ్ళు కూడాను వెనకాలకి ఎలాగ చేతితో పట్టుకున్నట్టు చూడండి ఎలాగిచ్చారు మొత్తం అంతా కూడాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చి సైడ్ డిజైన్ చూసారా దీనికి? ఇది కూడా 13 గ్రాములే మొత్తం అంతా కూడాను. ఫ్రంట్ మొత్తం అంతా ఇలాగ ఉంటుంది, బ్యాక్ సైడ్ మొత్తం అంతా. ఇవన్నీ కూడాను 110 రూపాయల ఫ్రాకులే. మొత్తం అన్నీ కూడాను 13 గ్రాములే మొత్తం. చూసారా సైడ్ అనమాట, ఆ రెడ్ చూసారా డిజైన్ ఇచ్చారు. దీన్ని చూస్తేనేమో బ్లాక్ వైట్ ఇచ్చారు అనమాట, దీన్ని చూస్తేనేమో రెడ్ ఇచ్చారు. మొత్తం ఐస్ చూడండి ఎలాగున్నాయో. నెక్స్ట్ సైడ్ బ్యాక్ సైడ్. ఓకే, నెక్స్ట్ ఫ్రంట్, ఓకే, బ్యాక్ సైడ్. ఓకే, నెక్స్ట్ ఫ్రంట్, ఓకే, బ్యాక్ సైడ్. ఓకే, ఇప్పుడు మీకు 2 మోడల్స్లో చూపించాను. 2 మోడల్స్లోని 13 గ్రాములు 110 రూపాయలే. మొత్తం అన్నీ కూడాను చూసారుగా మీరు. ఆ సైజు మొత్తం అన్నీ కూడాను ఎలాగున్నాయి చూసారుగా. మొత్తం అన్నీ కూడాను నా ఫింగర్ మూసిపోతుంది. అంటే ఈ ఫ్రాగు కొరమేను చిన్న కొరమేను అన్నా సరే ఈజీగా క్యాచ్ చేసేసే సైజ్ అనమాట. ఇది 13 గ్రాములు అంటే ఆల్రెడీ మీకు అర్థమైపోయింది, బాగా ఈజీ క్యాచ్ చేసే సైజు. ఇందులోని ఇంకో మోడల్ చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, మినీ దోషం రాగు అనమాట. ఇది ఒకసారి చూడండి, మినీ దోషం రాగు అనమాట. మొత్తం ఫ్రంట్ అంతా తెలుగుంటుంది, బ్యాక్ సైడ్ అంతా తెలుగుంటుంది. మీకు కింద స్పూన్ వచ్చింది చూసారా, స్పూన్ రావడం కాకుండా ఇక్కడ మొత్తం అంతా సీల్ అయిపోతుంది మొత్తం అంతా కూడాను. ఇక మనకి దోషం రాకుండానే సీల్ అయిపోద్ది మనకి. ఎదరేమో ఇంక ఈ క్లాత్ ఇస్తారనమాట. ఇది మొత్తం అంతా హెవీగా ఉన్నది, ఈ రబ్బర్ క్లాత్ ఇస్తారనమాట. మొత్తం దీంట్లోని ఇది కూడా ఉంటుంది చూడండి. ఒకసారి స్పూన్ చూడండి, స్పూన్ కూడాను మనకి మూవ్ అయ్యేటప్పుడు మన చూపించాను చూసారు. మొత్తం స్పూన్ ఇలా మూవ్ అయ్యేటప్పుడు మనకి ఇలా ట్రయాంగిల్ తిరిగిద్ది అని చెప్పాను. నన్ను గుర్తుందా మీకు? వీడియోలో చూస్తే వాళ్ళు చూడకపోతే దాన్ని చూడండి ఒకసారి. ఇక్కడ పెడుతున్నాను చూడండి ఒకసారి. రబ్బర్ క్వాలిటీ ఎంత స్మూత్గా ఉంది చూడండి ఒకసారి. ఈ షార్ప్నెస్ హుక్స్ చూపించాలి మీకు ఒకసారి. హుక్స్ చూసారా ఎంత షార్ప్నెస్గా ఉన్నాయో మొత్తం అంతా కూడాను. బిల్ క్వాలిటీ చూడండి ఎంత మెత్తగా ఉందో. అంటే మీరు ఈ వీడియోలో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడాను మీకు పర్చేస్ చేసిన తర్వాత మీ దగ్గరకు వస్తుంది కదా, అప్పుడు కూడా ఒకసారి ఇలా టచ్ చేసి చూడండి. ఇలా రబ్బర్ క్వాలిటీ ఎంత బాగుందో చూడండి ఒకసారి. ఇవి 11 గ్రాములు. ఇది వచ్చి 11 గ్రాములు. ఇది కూడా రేటు 110 రూపాయలే. ఫ్రంట్, ఓకే, బ్యాక్ సైడ్. ఇందులోని మోడల్స్ అనమాట. మొత్తం ఫ్రంట్, ఓకే, బ్యాక్ సైడ్, ఓకే, ఫ్రంట్, బ్యాక్ సైడ్. నెక్స్ట్ వచ్చి అందులోని ఆ మోడల్లోనేమో మొత్తం అన్ని 3-4 వచ్చినట్టు ఉన్నాయి. మొత్తం అన్ని కూడాను మంచి మోడల్స్ అనమాట. ఇదిగో చూడండి ఒకసారి. ఈ ఫ్రాగు చింటూ ఫ్రాగ్ అనమాట. ఇది చింటూ ఫ్రాగ్ చూసారా. దీనికి మళ్ళీ స్పూను. ఒకసారి దీంట్లో స్పెషల్ ఏంటంటే దీని కళ్ళు చూడండి ఒకసారి ఎంత ఎదర పొడుచుకొచ్చేసేసి ఉన్నాయో. రియల్ ఫ్రాక్ లాగా ఎంత ఎక్సలెంట్గా ఉంది చూడండి డిజైన్. దీని కళ్ళు ఏంటి, దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, మొత్తం అంతా కూడా నెలకొని చూసారా. ఓకే, ఇక్కడ పెడుతున్నాను చూడండి ఒకసారి. ఇది కూడాను 11 గ్రాములే. ఫ్రంట్ సైడు, ఓకే, బ్యాక్ సైడ్. ఓకే, ఇందులో మోడల్స్ అనమాట. ఫ్రంట్,
కళ్ళు చూడండి ఒకసారి ఎంత ఎంత బాగున్నాయో చూడండి. చింటూ ఫ్రాక్ అని చెప్పానంటే కళ్ళు చూసారు ఎంత బాగున్నాయో. ఇగో కళ్ళు. ఓకేనా, ఫ్రంట్, బ్యాక్ సైడ్. ఓకేనా, ఇదిగో ఇట్లా షార్ప్నెస్, హుక్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి. మొత్తం అంతా డిజైన్ చూడండి ఎంత బాగున్నాయో. దీని కళ్ళు చూడండి మళ్ళీ. ఇగో దీని కళ్ళు చూసారా, అది ఫ్రంట్, బ్యాక్ సైడ్. ఓకే, ఇదిగోండి ఇదో డిజైన్. మొత్తం అన్నీ 11 గ్రాములు అన్నమాట. ఇది ఫ్రంట్, బ్యాక్. ఓకే, ఫ్రంట్, బ్యాక్ సైడ్. ఇప్పుడు మీకు చూపించిన ఫ్రాక్స్ మొత్తం అన్నీ కూడాను 11 గ్రాములు. 11 గ్రాములు సేమ్ రేటు 110 రూపాయలే. ఇప్పుడు మీకు చూపించేది ఏంటంటే సౌండ్ వస్తుంది అనమాట. వినిపిస్తుందా సౌండ్? ఓకే, మొత్తం అన్ని కూడా మళ్ళీ దీన్ని కూడా ఇక్కడ పెడతాను. అయితే ఇందులో ఈ ఫ్రాక్లో స్పెషల్ ఏంటంటే ఒకసారి అతను మూతి చూడండి. ఒకసారి నేను చెప్పాను చూడండి ఇందాక, మన షాపులోకి ఎప్పుడు రాని ఐటమ్స్ వచ్చినాయి చూడండి. ఈ మూతి చూడండి, కటింగ్ చూడండి. ఇక్కడ ఈ కటింగ్ ఏంటంటే వాటర్ ఫ్లో మొత్తం అంతా కూడా ఇంకా ఎక్కువ చేస్తుంది అనమాట. ఈ ఫ్రాగుల కన్నా ఈ ఫ్రాగు ఇంకా వాటర్ ఫ్లోని ఎక్కువ చేస్తుంది అనమాట. ఇక్కడ వాటర్ తగిలినప్పుడు వాటర్ వాళ్ళకి ఇడిపోతుంటుంది కదా, ఎక్కడికెక్కడికే ఇడిపోయినప్పుడు ఇంకా ఎక్కువ చేస్తారు అనమాట. రబ్బర్ క్వాలిటీ మాత్రం ఈసారి వచ్చిన ఫ్రాగులు మాత్రం చాలా స్మూత్గా ఇచ్చేసారండి రబ్బర్ క్వాలిటీ. ఫ్రంట్. ఓకే, ఇది 13 గ్రాములు అనమాట. 15 గ్రాములు అయి ఉంటుంది. ఇది మొత్తానికి 15 గ్రాములు అయి ఉంటుంది. ఇది ఫ్రంట్, బ్యాక్ సైడ్. తర్వాత దీని మూడు చూసారా ఒకసారి, కటింగ్ అనమాట. ఓకే, ఇది కూడా రేటు 110 రూపాయలే. ఇదిగోండి ఫ్రంట్. ఓకే, బ్యాక్ సైడ్. దీని మూడు చూడండి ఒకసారి. సౌండ్. ఓకే, సౌండ్. ఓకే, దాంట్లో మళ్ళీ వేరే డిజైన్. ఫ్రంట్, బ్యాక్ సైడ్. ఓకే, మూతి చూసారుగా, ఇంకా అన్నిటికి చూపించాను మూతి. ఓకే, ఇదో మోడల్. ఫ్రంట్, బ్యాక్ సైడ్. మొత్తం ఇవి కూడా కేవలం సుమారుగా 110 రూపాయలే ఉంటాయి ఇవి కూడాను. ఎందుకంటే ఈసారి మనకు వచ్చిన 120 రకాలు మొత్తం మన షాపులో ఉన్న ఫ్రాగులు ఏంటి కానీ, ఈ మోడల్స్ ఉన్న ఫ్రాగులు ఏంటి కానీ, ఇవేంటి కానీ మొత్తం అన్ని కూడాను ఈ స్నేకెడ్ సీజన్ వచ్చింది కాబట్టి, అంటే కొరమేళ్ళ పండగ వచ్చేసింది కాబట్టి కంపెనీ వాళ్ళు రేట్లు మనకు తగ్గించి ఇచ్చారు. బిల్ క్వాలిటీ మంచి ఇచ్చారు. కొరమేను కరెక్ట్గా ఏ సైజుని అయితే మంచి స్పీడ్గా క్యాచ్ చేసేస్తుందో ఆ సైజే వచ్చింది. నాకైతే మాత్రం ఈ కప్పల విషయంలో మాత్రం నెంబర్ 1గా నచ్చినాయండి. నాకు చాలా బాగున్నాయి అనమాట. అందుకే మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను మీకు. చూడండి ఫ్రంట్. ఓకే, బ్యాక్ సైడ్. మొత్తం సేమ్ కాస్టే. ఓకేనా, ఇప్పుడు మన దగ్గర గతంలో దర్శన ఫ్రాగులు ఏమి ఉండే, 1, 2, 3, 4, 5 మొత్తం 6 మోడల్స్ ఉండే. ఒక మోడల్ అయిపోయింది, ఇంకా 5 మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ దర్శన ఫ్రాగులు 17 గ్రాములు. ఇది 17 గ్రాములు దర్శన ఫ్రాగ్ వచ్చింది చూడండి ఒకసారి. ఓకేనా, ఫ్రంట్ సైడ్. ఇది బ్యాక్ సైడ్. మొత్తం అంతా కూడాను దీంట్లో కూడాను క్యాటిల్ సౌండ్. ఓకేనా, ఇది పెడుతున్నాం చూడండి ఇక్కడ. ఫ్రంట్ చూడండి, హుక్స్ చూడండి ఒకసారి. ఇదిగో హుక్స్ చూడండి ఒకసారి. చూసారా ఎంత షార్ప్నెస్గా ఉన్నాయో. ఓకే, ఇది కూడా సీల్ అయిపోయి వస్తుంది మొత్తం అంతా. బ్యాక్ సైడ్ మొత్తం అంతా కూడాను సీల్ అయిపోయి వస్తుంది మొత్తం అంతా. ఓకేనా, ఫ్రంట్, బ్యాక్ సైడ్. ఇది వచ్చి సుమారుగా 165 రూపాయలు 170 రూపాయలు ఉంటుందండి. ఆ దుష్మ ఫ్రాగులోని ఇదో మోడల్. ఫ్రంట్, బ్యాక్ సైడ్. ఓకేనా, ఫ్రంట్, బ్యాక్ సైడ్ మొత్తం అన్నీ కూడాను. ఓకే, ఇప్పుడు ఇదో మోడల్ చూసాం కదా. ఇప్పుడు ఏంటంటే బుల్ ఫ్రాగ్లు మనం చూసాం చూడండి. గతంలోని ఏంటి లొకానా మోడల్లో వచ్చిన చూడండి బుల్ ఫ్రాగులు 22 గ్రాములు అన్నదే. వీటికి కూడాను ర్యాటిల్ సౌండ్ ఉంది చూసారా. మొత్తం అంతా కూడాను ఇక్కడ పెడుతున్నాం చూడండి. మళ్ళీ ఈ ఐటెం కూడా ఇదిగో రబ్బర్ క్వాలిటీ చూడండి ఎంత స్మూత్గా ఉందో, అలా పట్టుకుంటే దిగిపోతుంది. ఫ్రంట్, బ్యాక్ సైడ్. ఇవి వచ్చి ఈ బుల్ ఫ్రాగులు వచ్చి ఫ్రంట్. ఇదో మోడల్. మా షాప్లో ఇంకా వేరే వేరే మోడల్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా బుల్ ఫ్రాగులే. అయితే ఇవాళ వచ్చిన స్టాక్ మట్టుగా చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. ఇవి వచ్చి 150 రూపాయలు. కేవలం ఇవి వచ్చి 150 రూపాయలు. ఇకపోతే ఇది టిక్కర్ ఫ్రాగు. మీకు తెలిసిందే, ఒకసారి చూడండి టిక్కర్ ఫ్రాగు. ఓకేనా, ఈ టిక్కర్ ఫ్రాగ్కి మంచి ఫేమస్ అనమాట వీటికి. ఇదిగోండి మొత్తం అంతా కూడాను. దీనికి మనం చెప్పుకోవాలి ఏంటంటే
హుక్స్ చూడండి, హుక్స్ అక్కడ ఆల్రెడీ సీల్ అయిపోయి ఉంటుంది కవర్ తోటి. అంటే అన్న మనం మరి ఇవి ఉంటాయి కదా మనకి తూటి కాళ్ళు, తర్వాతనేమో ఇక్కడ కింద గుర్రపటాక ఇవన్నీ ఉంటాయి కదా, మరి అలాగన్నా మరి ఒకవేళ సీల్ అయిపోయి ముళ్ళు పట్టేసుకుంటాయేమో అని అనుకుంటే కంపెనీ వాళ్ళు ఇక్కడ చూడండి 2 పైపులు ఇచ్చారు. చూడండి ఇక్కడ ఈ 2 పైపులు ఇచ్చారు, కనిపిస్తుందా? ఈ పైపుల్లో ఇలా సీల్ అయిపోయి ఉంటాయి. ఈ టెక్కరింగ్ ఫ్రాగ్ ఏంటంటే ఫస్ట్ ఇలాగ మూవ్ అయిపోతుంటుంది. మూవ్ అయిపోయినప్పుడు ఎప్పుడైతే ఫ్రాగ్ వచ్చి కుట్టేస్తుందో ఇవి ఓపెన్ అయిపోతాయి అనమాట. ఈ పైపులు 2 ఓపెన్ అయిపోతాయి, ఈ నొక్కుడికి అనమాట ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇంకా దీనికోసం తెలుసు మీకు, ఎందుకంటే ఇది మంచి ఫేమస్ కదా ఇది. ఒకసారి చూసారు, ఇది ఫ్రాగ్ మొత్తం దీంట్లో 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. స్పూన్ కూడా చూసారా దీనికి, మొత్తం దీని అంతా కూడా ఒకటే రాడ్ వచ్చేస్తుంది. మొత్తం అంతా బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ వరకు ఒకటే రాడ్ వచ్చేస్తుంది. ఈ కాళ్ళు కూడాను వాటర్ని ఫ్లో చేయడానికి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఈ కాళ్ళు కూడాను మొత్తం అన్ని కూడాను. ఒకసారి దీని మీద ఒక షార్ట్ తీసుకుందాం మనం. ఇది ఇక్కడ పెడుతున్నాం చూడండి, ఇది కూడా మొత్తం ఫ్రాగ్ అంతా ఫ్రంట్ మొత్తం రేడియం కలర్ టైప్ ఉందన్నమాట. ఇది ఫ్రంట్ బ్యాక్ సైడ్. ఓకేనండి, ఇందులోని 2 కలర్స్ వచ్చినాయి మొత్తం ఫ్రంట్, ఓకే, బ్యాక్ సైడ్. ఒకసారి ఈ 2 ఫ్రాగులను చూడండి ఎంత బాగున్నాయి. చూడండి 2 ఫ్రాగులు ఇది చూసారా, మొత్తం స్పూన్ విషయంలో ఏంటి ఇక్కడ మొత్తం మళ్ళీ లెడ్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఎందుకంటే మనకి లాంగ్ కాస్టింగ్ వెళ్తానికి లెడ్ కూడా ఇచ్చారు. ఈ సీల్ అయిపోతానికి పైపులు ఇచ్చారు, స్పూన్ ఇచ్చారు, షార్ప్నెస్ హుక్స్ ఇచ్చారు అనమాట. ఇవి మీకు అర్థమైపోద్ది, ఇవి ఆల్రెడీ మీరు వాడుతున్నారు కాబట్టి అర్థమైపోద్ది. ఈ 2 ఫ్రాక్స్ వచ్చి 180 రూపాయలు సుమారులోనే ఎంత ఉంటాయి. ఇవి కూడా క్యాటలాగ్లో మెన్షన్ అయిపోయి ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా ఇప్పుడు చూపించిన ఫ్రాగులు అన్నిటిని కూడాను కొన్ని నేను ఈ వీడియోలో చెప్పడం మర్చిపోయినా, మన క్యాటలాగ్లోని ఫ్రాక్ సెక్షన్లోకి వెళ్ళినప్పుడు సిఆర్లను క్లిక్ చేయండి. సిఆర్లోని మొత్తం ప్రతి ఒక్క ఫోటో మీద క్లిక్ చేయండి. ఆ ఫోటో మీద క్లిక్ చేస్తే 4-5 ఫోటోలు ఓపెన్ అయిపోతాయి. దాని కింద రాసి ఉంటుంది ఏంటి దాని రేటు, దాని కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఫ్రాక్ మెటీరియల్ ఏంటి, బరువు ఎంత, బిల్ క్వాలిటీ ఏంటి, మొత్తం అంతా రాసి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఈ వీడియోలోని మనం మొత్తం ఫ్రాక్స్ ఐటమ్స్ కోసం అన్నిటి కోసం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వీడియోలోని మిషన్లు వచ్చినాయండి, బయట కాస్టింగ్ మిషన్లో, తర్వాతనేమో మా స్పిన్నింగ్ మిషన్లో, ఇవి కాకుండా టెంట్లో. ఆ టెంట్లో ఏంటంటే మీకు చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఆ టెంట్లు నేను కావాలని తెప్పించాను. ఆ టెంట్లకి ఏంటంటే మనం ఇప్పుడు ఫిషింగ్కి వెళ్తుంటాం, సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా మనకి. సమ్మర్ సీజన్లో ఏంటంటే ఆ ఎండలో కూర్చొని మనం షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి డౌన్ అయిపోవడం, లేకపోతే నెక్స్ట్ ఈ ఫోటో షూట్లు చేస్తుంటారు చూడండి, మామూలుగా వెళ్ళి న్యాచురల్ని ఫోటోలు చేస్తుంటారు చూడండి, వాళ్ళకు కూడా ఇది సమ్మర్ సీజన్ కాబట్టి వాళ్ళకు కూడాను ఆ న్యాచురల్లో నా ఎండలో తిరిగి అలసిపోతుంటే వాళ్ళే అంటూ ఉంటారు కదా కెమెరాస్, తర్వాత ఎక్విప్మెంట్స్, యాక్సరీస్ ఉంటాయి కదా, అవన్నీ ఒక చోట పెట్టుకుంటానికి సింపుల్గా ఉండే టెంటో. నెక్స్ట్ ఏంటంటే ఇలాగే ఫోటోషూట్ చేసే వాళ్ళకి, ఫిషింగ్ చేసే వాళ్ళకి, ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి, చిన్న వ్యాపారస్తులకి మొత్తం అందరికి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. నేను ఆల్రెడీ క్యాటలాగ్లో మెన్షన్ చేశాను. రేటు కూడా ఎంత ఉంటుందండి, 750 రూపాయలు ఎంత ఉంటుంది. మంచి ఆఫర్లు వచ్చినాయి అనమాట. ఒకసారి నెట్లో వచ్చినాయి చూడండి మనకి, వాళ్ళ ఆఫర్లో అలాగే వచ్చినాయి. ఇవి కూడా తక్కువకి వచ్చినాయి స్టాకు, ఎందుకంటే మన శాంపుల్ తెప్పించాను అనమాట. అసలు మన వాళ్ళు దాన్ని ఎలాగా రిసీవ్ చేసుకుంటారు ఎలాగని చెప్పేసి ఒకసారి క్యాటలాగ్లో ఉంటుంది చూడండి. ఇది మాత్రం మిస్ చేసుకోకండి, ఎందుకంటే మనకి ప్రతి దానికి అవసరం అవుద్ది. ఇప్పుడు మనం చిన్న ఫంక్షన్లకి వెళ్తుంటాం, అదే మనం ఏదన్నా బయట ట్రెక్కింగ్ ఫంక్షన్లకి వెళ్తుంటాం, తీర్థాలు కానీ లేకపోతేనేమో ఎక్కడికన్నా మనం అవుట్ సైడ్ మనం ఏదైనా పిక్నిక్లు కానీ వాటికి వెళ్తుంటాం. చక్కగా దాన్ని తీసుకొని క్యారీ చేసుకుని వెళ్ళిపోయాం అనుకోండి, బండి మీద గొడవ మీద వేసుకుని వెళ్ళిపోయాం అనుకోండి, మన సామాను అందులో పెట్టుకోవచ్చు, మనం నీడకే అందులో ఉండొచ్చు, దుమ్ముదుల నుంచి మనం కాపాడుకోవచ్చు. వర్షం వచ్చినా కొన్ని మొబైల్స్, తర్వాత కెమెరాస్ ఇటువంటివి ఉంటాయి, చిన్నపిల్లలు ఉంటారు, వీళ్ళందరూ తడకుండా చక్కగా అందులో ఉంటారు. టెంట్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి, చూడండి ఒకసారి. ఓకే, ఈ వీడియోలోని మొత్తం ఫ్రాక్స్ ఐటమ్స్ కోసం చూపించాను కదా. నెక్స్ట్ వీడియోలోని మిషన్లో, బయట కాస్టింగ్ మిషన్లో, స్పిన్నింగ్ మిషన్లో, ఫైర్ ఫాక్స్ అనమాట మంచి మిషన్లు వచ్చినాయి. 4000, 5000, 6000, 7000 మొత్తం అన్నీ వచ్చేసినాయి. వాటి కోసం మాట్లాడుకుందాం. ఓకేనా, ఈ ఫ్రాగులు కావాల్సిన వాళ్ళు మొత్తం అందరూ కూడాను ఫస్ట్ వాట్సాప్లో హాయిని పెట్టండి. వాట్సాప్ ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఈ ప్రతి వీడియోలో ఎందుకన్నా చెప్తున్నా మాకు ఆల్రెడీ తెలుసన్నా అంటుంటే, నాకు డైలీ వచ్చే 99 కాల్స్లోని ఫస్ట్ నాకు వచ్చే కాల్ ఇదేనన్నా. ఏమని అంటారంటే, ఫోన్ చేయడం, అన్న వాట్సాప్ నెంబర్ ఇదేనా, ఓకే ఇదేనండి, క్యాటలాగ్ ఇందులోనే పెట్టాం, అవునండి, ఓకే ఇదే వాట్సాప్ నెంబర్ పెట్టుకోండి, అక్కడ స్క్రోల్ అవుతుంది కదా 9030074841 అంటారని. వాట్సాప్లో ఒకసారి హాయిని పెడితే మీకు చార్ట్ ఓపెన్ అయిపోద్ది, వెంటనే తెలుగులో ఉంటుంది, అందరికి అర్థమయ్యేలాగా నా అడ్రస్. ఇక్కడ క్లిక్ చేయండి, క్యాటలాగ్ లింక్ ఓపెన్ అవుద్ది. మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని అక్కడ పక్కన ప్లస్ మార్క్ ఉంటుంది కదా, 1 కాలుతో 2 కాలుతో 2 నొక్కండి, ప్లేస్ ఆర్డర్ అని వస్తుంది, క్లిక్ చేసేయండి, నాకు ఆర్డర్ వచ్చేస్తుంది.
మీ అడ్రస్ పెట్టండి. మీ అడ్రస్లో చాలా మంది పేరు పెడతలేదు, పేరు పెట్టకుండా మిగతా అడ్రస్ మెన్షన్ చేసేస్తున్నారు. మీ పేరుతో సహా ఫుల్ అడ్రస్ పెట్టండి. మీ పేరు, మీ ఊరి పేరు, మీ జిల్లా పేరు, మీ పిన్ కోడ్ నెంబర్, మీ ఫోన్ నెంబర్ పెడితేనే కదా మీకు అడ్రస్, మీకు పార్సిల్ కూడా తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక మంచి ఐటమ్స్ తోటి మీ ముందుకు వచ్చి వాటి కోసం కూడాను మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. ఇలాంటి వీడియోలు మీకు మనం ఇంకా ముందు మాట్లాడుకోవాలన్నా ఇలా కొత్త ఐటమ్స్ వచ్చినాయి, కొత్త యాక్సరీస్ కానీ ఐటమ్స్ కానీ, లేకపోతే నాకు తెలిసిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నేను ఏ వీడియో చేసినా సరే మీకు మీ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. మీరు ఖాళీగా ఉన్న టైంలోనే చక్కగా మీరు కూర్చొని చూసారనుకోండి, దానికంటూ మీకు ఒక ఇన్ఫర్మేషన్ దొరికినట్టు ఉంటుంది, లేకపోతే నాకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పినట్టు ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందు మంచి వీడియోలతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చి మళ్ళీ దానికోసం కలుసుకొని దానికోసం మాట్లాడుకుందాం. ఓకేనండి, అంతవరకు అందరికీ నమస్తే, జై హింద్.